నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈకేవైసీ నమోదు చేసిన రైతుల నుంచి జొన్నలు తీసుకుని రేషన్ షాపులో రేషన్ బియ్యం బదులు 3 కేజీల జొన్నలు ఇస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జొన్నలకు మార్కెట్ ధర 2,400 రూపాయలు ఉండగా రైతులకు కూటమి ప్రభుత్వం 3,371 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నట్టు తెలిపారు. ఇది రైతుల ప్రభుత్వం అన్నారు. రైతు బాగుండాలనే ఉద్దేశంతో ఈ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట బనగానపల్లె మండలంలో ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ నియోజకవర్గంలో సంజామల మండలంలో జొన్నలు ఎక్కువగా సాగులో ఉన్నాయన్నారు. పాణ్యం, వెలుగోడు, గోస్పాడు మండలాలలో ఉన్నటువంటి జొన్నలను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. మాకు గిట్టుబాటు ధర కావాలి, మద్దతు ధర కావాలన్నప్పుడు 3,371 రూపాయల ప్రకారం 30,000 మెట్రిక్ టన్నులు ఈరోజు కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పౌర సరఫరా మంత్రి నారాయణ మనోహర్ గారికి కూడా ఈ సందర్భంగా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది పేదల ప్రభుత్వం. రైతులకు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో రైతులకు మద్దతు ధర ఇస్తామని చెప్పి మేము ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అనేక సార్లు మేము కూడా పోరాటం చేయడం జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతుకు కనీస మద్దతు ధర లేకపోతే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో రైతు నష్టపోతాడు. రైతు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టి మొట్టమొదటిగా బనగానపల్లె మండలంలో మొదలు పెడతా ఉన్నాం. రైతు సోదరులు ఒకటే చెప్తా ఉంటారు, కొద్దిగా క్వాలిటీ వచ్చే విధంగా మీరు కూడా సహకరించాలి అధికారులకు. ఎప్పుడైతే ఎందుకంటే కొన్ని నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలకు మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటా ఉన్నాము. ఈ విధంగా ఇది జొన్నలు తీసుకున్న తర్వాత ప్యాడింగ్ కూడా అడగడం జరిగింది. త్వరలోనే దాని మీద కూడా నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని కోరుకున్నాము. అది కూడా త్వరలోనే జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ప్రభుత్వం ఈరోజు రైతుల ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి గర్వంగా గత పాలకుల మాదిరిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా ఈరోజు స్వచ్ఛంగా మేమే వచ్చి మంత్రులు వచ్చి ఇక్కడ పాల్గొని అధికారులందరూ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి సివిల్ సప్లైస్ అధికారులు కూడా తీసుకొచ్చి వేదిక మీద నుంచి అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది.